విజయవాడలో జలవిలయం గడిచిన వందల ఏళ్లలో ఎప్పుడూ లేనంత వరదతో విజయవాడతో పాటు ప్రకాశం బ్యారేజ్ పరిసరాలని కూడా పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ఏ కాలనీలో చూసినా కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. నగరమేదో నదేదో అర్థం కాని పరిస్థితి. అసలు ఇంతటి వరదకు ఇంతటి వరద ఎందుకు వచ్చింది, విజయవాడని ఈ స్థాయిలో ఎందుకు ముంచెత్తింది, ఎక్కడెక్కడి నుంచి అంత వరద వస్తుందో చూద్దాం. సో ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద ఉధృతంగా ఉంది. దాని ఎఫెక్ట్ తో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర మొత్తం 5.33 లక్షల క్యూసెక్ల వరద కంటిన్యూ అవుతోంది. సో ఇక్కడ 26 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నారు అధికారులు. ఇక్కడి నుంచి దిగువకు వచ్చే కొద్ది కూడా కృష్ణా నదిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. సో స్థానికంగా కురిసిన వర్షపు నీరుతో పాటుగా నదిలో కలిసిన వాగులు వంకల నుంచి పెద్ద ఎత్తున నీరు కృష్ణా నదిలోకి వస్తోంది. అందుకే ఆ తర్వాత పులిచింతల దగ్గర కూడా దాదాపు 5.45 లక్షల క్యూసెక్ల వరద నీరు అది కూడా కలుస్తోంది. ఇక అక్కడి నుంచి కిందకు వచ్చే కొద్ది కూడా వరద ఉధృతి మరింత పెరుగుతోంది. సో ఇక్కడ మనం చూస్తే పులిచింతలకి దిగువన మనకి పాలేరు కనిపిస్తోంది. సో ఇక్కడ దాదాపు 53,000 క్యూసెక్ల వరద మనకు కనిపిస్తోంది. సో జగ్గంపేట దగ్గర కృష్ణానదిలో కలిసి ఈ ఉపనదిలో 53,000 క్యూసెక్ల వరద పెరిగింది. ఇక మున్నేరు వాగు కూడా కనిపిస్తోంది. సో ఇది కూడా ప్రస్తుతం కృష్ణానదిలోనే కలుస్తోంది. పాకాల సరస్సు దగ్గర నుంచి కూడా ఈ వాగు మొదలవుతుంది. ఆ తర్వాత ఆకేరు, వైరా నదులు మున్నేరు వాగులో మరికొన్ని చిన్న చిన్న వంకలు కూడా కలుపుకుంటూ ఖమ్మం, నల్గొండ, ఎన్టీఆర్ జిల్లాల మీదుగా కృష్ణానదిలోకి వస్తోంది. సో ఈ వాగు ద్వారా 1.2 లక్షల క్యూసెక్ల నీరు కృష్ణానదిలో కలుస్తోంది. వీటితో పాటు పరిసర ప్రాంతాల్లో నగరాల్లో కురిసిన నీరు కావచ్చు, కృష్ణానదిలోకి వచ్చిన ఆ మిగతా వాటర్ అంతా కూడా మొత్తం కలిసి వరద బీభత్సం చేస్తోంది. అంతేకాకుండా మరికొన్ని చిన్న చిన్న వాగులు కూడా కృష్ణానది వైపు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వీటన్నింటి ప్రభావంతోనే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద బీభత్సంగా కనిపిస్తోంది. ఏకంగా 11,40,000 క్యూసెక్లకు పైగా అక్కడ వరద కొనసాగుతోంది. ఇక బుడమేరు చేస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. విజయవాడలో ఇంతటి విలయానికి బుడమేరే అసలు కారణం. విజయవాడ మధ్యలో ప్రవహించే ఈ బుడమేరకు ఊహించని స్థాయిలో వరద నీరు రావడంతోనే ఇంతటి ప్రమాదం ఏర్పడింది. సో ఈ బుడమేరే విజయవాడలో ఇంతటి జల విలయానికి కారణమని సీఎం చంద్రబాబు చెప్పిన విషయం కూడా మనం చూసాం. మరి ఈ బుడమేరకు దుఃఖదాయిని అనే పేరు కూడా ఉందట. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి విజయవాడ మధ్యలో ప్రవహిస్తూ నగరానికి ఎప్పుడూ ప్రమాదాన్ని మోసుకొచ్చే వాగే ఈ బుడమేరు. సో ఈ బుడమేరకు ఊహించనంత వరద రావడంతోనే ఈరోజు విజయవాడలో ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఇక ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు, గట్ల మీద నుంచి ఏర్పడే జలాశయాలు, నీటి ఊటలు, వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు. చంద్రగూడెం, సబ్జపాడు లాంటి గ్రామాలతో పాటుగా అనంతవరం, పొందుగుల గ్రామాల మీద మైలవరం చేరుకుని జీ కొండూరు మండలంలోని కుంట ముక్కల మీదుగా ఈ వాగు ప్రవహిస్తుంది. సరిహద్దు గ్రామాల్లోని పంట పొలాల్లో నీరు, అలాగే సమీప గ్రామాల వ్యర్థ జలాలను కలుపుకుని వెలగలేరు వరకు కూడా ఆ నీటి ప్రవాహాన్ని మోసుకొస్తుంది. ఈ వాగును నియంత్రించేందుకు జీ కొండూరు మండలం వెలగేరులో 11 గేట్లు కూడా ఏర్పాటు చేశారు. వీటినే బుడమేరు లాకులు అంటారు. వరద నీటిని నియంత్రించడమే కాకుండా పంట పొలాలకు నీరిచ్చే ఉద్దేశంతో ఈ లాకులు ఏర్పాటు చేశారు. అయితే ఈ బుడమేరు లాకులు తెరిస్తే ఆ ప్రవాహం సరిగ్గా విజయవాడలో ఉన్న రూరల్ గ్రామాలకి ఆ ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత ఆ గ్రామాల మీదుగా ఇది వెళ్లి కొల్లేరులో కలుస్తుంది. సో ఈ బుడమేరకు ఊహించని వరద రావడంతోనే ఇప్పుడు విజయవాడలోని చాలా ఏరియాలు ఇలా పూర్తిగా, విజయవాడలో సెంట్రల్ ఏరియాలు కూడా ఆఖరికి బెన్ సర్కిల్ కావచ్చు, సింగ్ నగర్ కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలు పూర్తి స్థాయిలో వరదలో చిక్కుకుపోయాయి. ఇక వెలగలేరు లాకుల నుంచి జీ కొండూరు, శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా ప్రవహిస్తుంది ఈ బుడమేరు వాగు. అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. అయితే కృష్ణానది ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఈ బుడమేరు వాగు వెనక్కి ప్రవహిస్తోంది. దాంతో గొల్లపూడి కావచ్చు, భవానీపురం మీదుగా ఈ బుడమేరు వరదంతా కూడా ఆ వెనకున్న ప్రాంతాలను ముంచేసింది. దీని ద్వారా అజిత్ సింగ్ నగర్ కావచ్చు, ఆటో నగర్ సహా అనేక ప్రాంతాలు పూర్తిగా వరదలో మునిగిపోయాయి. దీంతో పాటు నున్నా, గన్నవరం, సింగ్ నగర్ వెళ్లే మార్గాలకు కూడా కనెక్టివిటీ పూర్తిగా కట్ అయిపోయింది. అనేక ఇళ్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు ఇప్పటికీ ఇంకా వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. విజయవాడలోని పలు ప్రాంతాలు నీటిలో ఈ స్థాయిలో మునిగిపోవడానికి బుడమేరు పొంగి ప్రవహించడమే కారణమంటున్నారు స్థానికులు.